వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బషీరాబాద్ తహసీల్దార్ వెంకటయ్య, వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ మహారాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, ఏఎంసీ డైరెక్టర్ మునీర్, నరేష్, హనుమంతు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. మాధవరెడ్డి గారికి, పిఎస్సీ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, అజయ్ ప్రసాద్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గారికి, రాముడు నాయక్ గారికి, ఎక్స్ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారికి, వెంకటేష్ మహారాజ్ గారికి, చందర్ గారికి, ఏఎంసీ తాండూరు చైర్మన్ బాలరెడ్డి గారికి, మాణిక్ రెడ్డి గారికి, వేదికమైనటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఈరోజు చెక్కులు తీసుకోబోయేటువంటి వారందరికీ పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందైతే మీకు ఏదైతే చెప్పి ఉన్నామో, ఎంత కష్టం ఆర్థికంగా ఎంత కష్టం ఉన్నా కానీ ఆ రోజు ఏదైతే టీఆర్ఎస్ ధనిక రాష్ట్రం అంతా చెప్తే ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలని అస్తవ్యస్తం చేసి దాదాపు 20 లక్షల కోట్లు అప్పు చేసినా కానీ మనం ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్ ఉన్నదో ఒక్కొక్కరు కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఈరోజు ఒక్కొక్కరికి ఉచిత బస్సులు కానివ్వండి, మహిళా సోదరులకు అందరూ కూడా ఆ రోజు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంట్ కానివ్వండి, ఈ రోజు ఆర్థికంగా మనం కష్టం ఉన్న 18,000 కోట్లు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి 70-80% వచ్చినాయి. ఇంకా కొంతమందికి 50%, 20% కాలేవు. ఖచ్చితంగా ఎన్ని కష్టాలైనా సరే డిసెంబర్ 9 తారీఖు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అది కూడా ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా కంపల్సరీ చేస్తాం. అదే కాకుండా రైతు భరోసా కూడా ఎన్న తిప్పలున్నా కానీ ఖచ్చితంగా రేపు డిసెంబర్ 9 లోపల రైతు భరోసాలు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి ఖచ్చితంగా అయిపోతాయి. ఇప్పటికే మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. 3,500 ఇళ్లతో పాటు ప్రతి గ్రామంలో ఇప్పటికే ఇంద్రమ్మ కంపెనీలు వేసుకున్నాం. కంపెనీల ద్వారా ఇప్పటికే రేషన్ కార్డులకు మీకు అందరూ కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రేషన్ కార్డుతో పాటు ఖచ్చితంగా ఇల్లు దీని తర్వాత ఇప్పటికే 3,500 ఇల్లు ఇచ్చినారు. ఇంకా మార్చి తర్వాత మళ్ళీ 3,500 ఇల్లు వస్తాయి. దాదాపు ఇప్పటికే 7,000 ఇల్లు మనకు రాబోతా ఉన్నాయి. నేను ఆ రోజు చూసిన బషీరాబాద్ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా తిరిగి చూసిన ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది కూడా ఉంది. ఆ రోజు అనుకున్నాం బషీరాబాద్ మండలంలో ఏర్పాటులో కూడా ఖచ్చితంగా ఇల్లు ఎక్కియాలా. ఏ గ్రామానికి వెళ్ళిన బషీరాబాద్ ఇంకా వెనుకబడినటువంటి ప్రాంతం ఉన్నది. ఈ మండలానికి అత్యధిక ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఈ ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి కూడా ఇల్లు కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పి గౌరవ మండల నాయకులు కూడా మీరందరూ నాయకులు కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఖచ్చితంగా బషీరాబాద్ ని అన్ని విధాల అగ్రస్థానంలో చూసుకొని ఈ రోజు మన సంవత్సరం అయితే మనం గెలిచిన తర్వాత మీకు చెప్పినాం. మంచి మనకి ఎటువంటి నాకు ఆశీర్వాదం ఇవ్వండి, కాంగ్రెస్ కి గెలిపివ్వండి, ఖచ్చితంగా మార్పు చూపిస్తామని చెప్పినాం. ఈ రోజు నేను గెలిచినప్పుడే గత ప్రభుత్వం ఉత్తు జీవనం తీసుకొచ్చి హాస్పిటల్ అని చెప్పి దానికి అతిలేదు. నేను గెలిచినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా పక్కిపెట్టిన హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ చేయించి చెప్పిన కాకుండా పోస్టులు కూడా డాక్టర్స్ అందరినీ కూడా మీకు రిక్రూట్ చేయడం జరిగింది. మీకు దాదాపు 8 మంది 9 మంది డాక్టర్స్, ఒక 20-24 మంది కూడా నర్సులు కూడా 24 గంటలు, ఎందుకంటే మారుపూల గ్రామంలో ఉన్నారు. ఇక్కడ ఇబ్బందికరం ఉంది. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే కష్టమైనది.
ఖచ్చితంగా వైద్య పరంగా వీళ్ళకి మంచి డాక్టర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే 24 గంటలు మీకు అందుబాటులో ఉండేటట్లు 30 పడకల ఆసుపత్రి డాక్టర్స్ కూడా ఇక్కడ నియమించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీకు అందరికీ చెప్పినాం ఎడ్యుకేషన్ కు ప్రాప్రియారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ సంయుక్త గురుకులాలు కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా దాదాపు 200 కోట్లతోని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మనకు జీవో ఇచ్చేందు మన నియోజకవర్గానికి ఒక స్కూల్ బిల్డింగ్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన నియోజకవర్గానికి ఇక్కడనే ఇప్పుడే విలేజ్ బాలాజీ గారు చెప్పినట్లు వసరాబాద్ అడుగుతారు మధ్య అడుగుతారు వాళ్ళు చెప్పినట్టే 2 మండలాల మధ్యనే దౌలాపూర్ దగ్గర 25 ఎకరాలు దూరం జరిగింది. అక్కడనే అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేసి మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇదే కాదు గతంలో మనం చెప్పినాం విద్యతో పాటు ఈ రోజు పీజీలు ఇంజనీర్ చదివితే ఉద్యోగాలు వస్తాయి. గత 25 సంవత్సరాల ముందు ఐటీఐ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేది. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా దాంట్లో 2 సంవత్సరం చదివితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దాంట్లో చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో దాంట్లో ఇప్పటికి 25 కోట్లతో బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివిన తర్వాత నాకు అప్పచెప్పండి ఆ పిల్లల్ని ఖచ్చితంగా పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత దాంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు డిఫరెన్స్ కోర్సులు ఉంటాయి. ఆ కోర్సు చేయించి ఖచ్చితంగా మీకు ఉద్యోగం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అదే కాకుండా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సీ ఇప్పించినటువంటి పాపాలు కొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిఎస్సీ పెట్టి నేరుగా 11,000 మంది ఉద్యోగాలు పిల్లలకు మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో టీచర్స్ లేకుండా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏదైతే డబ్బులు వస్తాయో అవే పనులు చేసారు. కానీ ఒక మంచి పని చేసిన పాపాలు పోలే. మన ముఖ్యమంత్రి గారు టీచర్స్ పిల్లలు చేయకుండా చేసుకోవడమే కాదు దాదాపు సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నేను గెలిచినప్పటి నుంచి మన తాలూరు నియోజకవర్గానికి మనం రోడ్లు చూస్తున్నాం. గత ప్రభుత్వం అందరూ కూడా ఎలక్షన్స్ ముందు అన్ని కూడా ఉద్యోగ జీవులు పేరు జీవులు తీసుకొచ్చి ఊరు అన్ని కూడా శిలా పథకాలు వేసిపోయి ఒక్కటి కూడా శాంక్షన్ లేదు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో వీళ్ళందరూ కూడా చెప్పారు. నాకు అజయ్ గాని శ్రీనివాస్ రెడ్డి గాని మాధవ్ గాని వెంకటేశ్వర గాని మాకు ఇబ్బంది రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాల ప్రకారం మనకు అన్ని కూడా ఒకటి చేసుకుంటా పోతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో మనకి ఏదైతే వాగ్దానాలు చేసిందో అన్ని కూడా నెరవేర్చుకుంటూ పోతుందో అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు చూసుకోబోతుంది. ఈ రోజు చూస్తుంటే అక్కడ అగలపు దగ్గర ఎంతో బృందాలు ఉన్న రోడ్డుని ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు కూడా డాంబర్ రోడ్ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. అదేవిధంగా మన మండలంలో కొన్ని బీడీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నావగి నుండి అది కూడా అదేవిధంగా జీవని నుండి మొదటి అదేవిధంగా మన శివాలయానికి కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసి టెండర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అయిపోగానే అక్కడ కూడా రోడ్డు పూజ పని కూడా ప్రారంభించి పూజ చేయడానికి వెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ఇక్కడికి వెళ్ళిపోవాలంటే కరెంట్ చిత్తూరు పోవాలంటే మనకు తాండూ పోయేట్లా తిరిగిపోవాల్సి వస్తుంది. ఈ రోజు జీవన్ కి బిల్డ్ అయిపోయింది. జీవన్ కి రోడ్డు కూడా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ కూడా చేపట్టడం జరుగుతున్నది. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మనం పోతున్నా మన వనరులకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పేరు ధన్యవాదాలు.